ఓకే, వెల్కమ్ టు రాజు సార్ క్లాసెస్. నా పేరు కోటేశ్వరరావు, సీనియర్ ఫ్యాకల్టీ జీకే అండ్ కరెంట్ అఫైర్స్. టుడే ఈరోజు మనము అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ సంబంధించినటువంటి సివిల్ సర్వీస్ నుండి గ్రూప్ 4 వరకు అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి అత్యంత ముఖ్యమైనటువంటి ఒక జీకే కరెంట్ అఫైర్స్ అనే సబ్జెక్ట్ సంబంధించి ఇవాళ మనము చూద్దాం. ఫస్ట్ మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్లో చదివేటప్పుడు ఫస్ట్ మనకి సిలబస్ తెలవాలి. ఆ సిలబస్లో మనకి జనరల్ స్టడీస్ అని ఉంటుంది. ప్రతి ఒక్క సబ్జెక్ట్ అంటే ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్కి జనరల్ స్టడీస్ ఉంటుంది. ఆ జనరల్ స్టడీస్లో మనము 13 సబ్జెక్ట్ కవర్ చేయాల్సి ఉంటుంది. అందులో ఆల్రెడీ మీకు తెలిసే ఉంటుంది, సోషల్ సబ్జెక్ట్స్ 4, సైన్స్ సబ్జెక్ట్ 4, మ్యాథమెటిక్స్ 2, అర్థమెటిక్ అండ్ రీజనింగ్ అండ్ జనరల్ ఇంగ్లీష్. ఇవన్నీ మనకి 10th వరకు కామన్గా ఉండే సబ్జెక్ట్స్. ఇవి కాకుండా కొత్తగా యాడ్ అయ్యే సబ్జెక్ట్ ఏంటంటే జీకే కరెంట్ అఫైర్స్. ఓకేనా? అంటే ఇది మనం కొత్తగా చదువుతాం. మిగతా అన్ని సిలబస్ ఉంటుంది. ఆ సిలబస్ లేకుండా మన కాంపిటేటివ్ ఎగ్జామ్గా ప్రిపేర్ అయ్యేటువంటి ఒక సబ్జెక్ట్ ఏంటంటే జీకే కరెంట్ అఫైర్స్. ఈ జీకే కరెంట్ అఫైర్స్ మెయిన్ ఇంపార్టెంట్ ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్. ఇండియాలో ఏ ఎగ్జామ్ రాసినా సెంట్రల్ అండ్ స్టేట్ ఎగ్జామ్ సంబంధించి కంపల్సరీగా ఈ సబ్జెక్ట్ ఉంటుంది. కాకపోతే కాంపిటేటివ్ ఎగ్జామ్లో మిగతా అన్నిటికీ సిలబస్ ఉంటుంది, ఏం చదవాలి అనే సిలబస్ ఇస్తాడు. ఒక జీకే కరెంట్ అఫైర్స్ మాత్రం సిలబస్ ఇవ్వడు. సిలబస్ లేకుండా కాంపిటేటివ్ ఎగ్జామ్కి మనం జీకే కరెంట్ అఫైర్స్ ప్రిపేర్ కావాల్సి ఉంటుంది. అంటే సిలబస్ లేనటువంటి ఈ సబ్జెక్ట్ని మనం ఎలా చదవాలంటే, ఇంతకుముందు సెంట్రల్ అండ్ స్టేట్ ఎగ్జామ్ సంబంధించినటువంటి కొన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రీవియస్ పేపర్లు కనుక మనం తీస్తే ఒక 10 years నుండి కాంపిటేటివ్ ఎగ్జామ్ పేపర్ కనుక మనం గమనిస్తే ఈ జీకే కరెంట్ అఫైర్స్ క్వశ్చన్లు ఎక్కడి నుంచి వస్తున్నాయో మనకు తెలుస్తుంది. ఆ జీకే కరెంట్ అఫైర్స్ ఆ యొక్క 10 years పేపర్స్ అన్ని చూస్తే మనకు తెలిసింది ఏంటంటే 95% క్వశ్చన్స్ అన్నీ 95 నుండి 100 వరకు క్వశ్చన్స్ అన్నీ మనకి ఈ కరెంట్ అఫైర్స్ ఒక 13 ఇంపార్టెంట్ పార్ట్స్ నుండి కవర్ అవుతున్నాయి. 13 ఇంపార్టెంట్ పార్ట్స్ నుండి కవర్ అవుతున్నాయి. మరి ఎలా చదవాలి ఫస్ట్ కాంపిటేటివ్ ఎగ్జామ్ పరంగా జీకే కరెంట్ అఫైర్స్ అంటే, కరెంట్ అఫైర్స్ అంటే కరెంట్ ఈవెంట్స్, రీసెంట్గా జరిగినటువంటి ఒక ఇంటర్నేషనల్, నేషనల్, స్టేట్కి సంబంధించినటువంటి తాజా పరిణామాలను ఇక్కడ మన కరెంట్ అఫైర్స్లో అడుగుతాడు. మరి కరెంట్ అఫైర్స్లో ఏమడుగుతాడు, ఎలా చదవాలి అని మనం చూస్తే ఒకసారి ఏదైనా ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నాం, ఎగ్జాంపుల్ గ్రూప్ 2నే అనుకోండి. ఇది మనకి ఎగ్జామ్ డేట్ ఎప్పుడైతే ఉంటుందో ఆ ఎగ్జామ్ డేట్కి బిఫోర్ 8 months నుండి, ఎగ్జామ్ డేట్కి 8 months నుండి ఒక 1 week వరకు ఈ యొక్క కరెంట్ అఫైర్స్ చదవాల్సి ఉంటుంది. అంటే ఎగ్జామ్ డేట్కి మనము ఖచ్చితంగా 8 months ముందు నుండి 1 week వరకు కంపల్సరీగా ఈ యొక్క మనము ఓకేనా కరెంట్ అఫైర్స్ చదవాల్సి ఉంటుంది. ఈ కరెంట్ అఫైర్స్ చదివేటప్పుడు ఫస్ట్ మనకి ఏం చదవాలంటే ఒక 3 parts అని చెప్తాడు అక్కడ. ఇంటర్నేషనల్ ఇష్యూస్, నేషనల్ ఇష్యూస్ అండ్ స్టేట్ రీజనల్ ఇష్యూస్, ఈ మూడింటిని కవర్ చేయాలని చెప్తాడు. అంతే, సిలబస్లో ఏమి ఇవ్వడు మనకి జీకే కరెంట్ అఫైర్స్. ఇప్పుడు ఆల్సో మనకి డిఎస్సి నోటిఫికేషన్ వస్తుంది కమింగ్ సూన్. అంటే మెగా డిఎస్సి ఆల్రెడీ ఉన్నటువంటి పోస్టులకి కొన్ని యాడ్ చేసి తెలంగాణ గవర్నమెంట్ డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తుంది. ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్ ఆల్రెడీ నోటిఫికేషన్ వచ్చింది. అంటే మొత్తం ఓవరాల్గా ఆంధ్ర, తెలంగాణ, ఇండియా లెవెల్ ఏ ఎగ్జామ్ ప్రిపేర్ అయినా కూడా మనకి ఖచ్చితంగా ఉపయోగపడుతుంది జీకే కరెంట్ అఫైర్స్ సబ్జెక్ట్. అందులో 3 parts ఉంటాయి. అంటే మనకి ఏమని ఇస్తాడు అక్కడ, జస్ట్ ఓకేనా సిలబస్ ఇవ్వకుండా ఓకేనా జీకే కరెంట్ అఫైర్స్ అని ఇస్తాడు. ఇచ్చినప్పుడు ఏమంటాడంటే ఇక్కడ సాధారణమైన పరిజ్ఞానాన్ని, అంటే సాధారణంగా ప్రపంచంలో జరుగుతున్న విషయాలను, భారతదేశంలో జరుగుతున్న విషయాలను, అలాగే తెలంగాణలో జరుగుతున్న విషయాలను ఈ యొక్క ఎగ్జామ్ రాసే క్యాండిడేట్స్కి ఖచ్చితంగా అవగాహన ఉండాలి కాబట్టి ఈ సబ్జెక్ట్ని పెట్టడం జరిగింది. ఇక్కడ 3 భాగాలు చదవాల్సి ఉంటుంది. అంటే ఏమి అడుగుతాడంటే ఇంటర్నేషనల్, ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న పరిణామాలు. అంటే ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఏం జరుగుతున్నాయి అని తెలుసుకొని ఆ ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నటువంటి కరెంట్ ఈవెంట్స్ జస్ట్ ఎగ్జామ్ డేట్కి 8 నెలల ముందు నుంచి 1 week వరకు, ఆన్లైన్ ఎగ్జామ్ అయితే 2 days వరకు కూడా చదవాల్సి ఉంటుంది, ఆఫ్లైన్ అయితే 1 week వరకు చదవాల్సి ఉంటుంది. ఒక ఆన్లైన్ ఎగ్జామ్ అనుకోండి 2 days బ్యాక్ వరకు కూడా అప్ టు ఎగ్జామ్ వరకు మనం కరెంట్ అఫైర్స్ చదవాల్సి ఉంటుంది. ఇక్కడ ఇంటర్నేషనల్ ఇష్యూస్ అంటాం, అంతర్జాతీయంగా ఇటీవల కాలంలో వచ్చినటువంటి తాజా పరిణామాలపైన 8 నెలల కాలంలో ఏమన్నా ఉన్నాయో చదవాలి. అలాగే నేషనల్ ఇష్యూస్, రీసెంట్గా ఇండియాలో జరుగుతున్నటువంటి ఒక కరెంట్ ఇష్యూస్ చదవాల్సి ఉంటుంది. అలాగే స్టేట్, ఈ మూడింటిని కవర్ చేయాలి. ఈ మూడింటిని కవర్ చేసినప్పుడే మనకి
ఓకేనా కరెంట్ అఫైర్స్ కవర్ అవుతాయి. ఆ మూడింటిని కవర్ చేసేటప్పుడు అసలు మరి చాలామందికి కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతుంటారు. అసలు కరెంట్ అఫైర్స్ ఏం చదవాలి సార్, ఎలా చదవాలి అని అడుగుతుంటారు చాలామంది పిల్లలు. అంటే ఏం చదవాలి, అసలు పేపర్లో ఏం చదవాలి, ఎలా చదవాలి అని అడుగుతుంటారు. వాళ్ళకి చెప్పే నేను ఒక సలహా ఏంటంటే, ఒక సీనియర్ ఫ్యాకల్టీగా ఒక 16 సంవత్సరాల నుంచి కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఒక ఫ్యాకల్టీగా ఉన్నటువంటి నేను దాదాపుగా మనం చూస్తున్నటువంటి పేపర్లో ఎలాంటి క్వశ్చన్స్ వస్తున్నాయో చూస్తే ఏం చదవాలి అని అడుగుతున్నప్పుడు ఏంటంటే నేను చెప్పే సలహా ఏంటంటే ఈ యొక్క కరెంట్ అఫైర్స్ని 3 విధాలుగా చదివేటప్పుడు కూడా ఒక ప్రిపరేషన్ చేసుకోవాలి. ఆ ప్రిపరేషన్ ఏంటంటే కరెంట్ అఫైర్స్ చదివేటప్పుడు మళ్ళీ మనము 3 పార్ట్స్గా డివైడ్ చేసుకోవాలి. ఒకటి బిగ్ టాపిక్స్, ఒకటి నెంబర్ 1 దీన్ని ఏమంటామంటే బిగ్ టాపిక్స్ అంటాం. ఈ 8 నెలల కాలంలో దేశంలో ప్రపంచంలో అలా తెలంగాణలో అత్యంత ముఖ్యమైనటువంటి సంఘటనలు ఏమన్నా జరిగాయా, వాటిని ఓకేనా పుట్టు పూర్వోత్తరాలు అంటాను చూడండి, స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మొత్తం చదవాల్సి ఉంటుంది. కరెంట్ అఫైర్స్ అంటే కరెంట్ అఫైర్సే కాకుండా దానికి సంబంధించినటువంటి జీకే పరిజ్ఞానాన్ని కూడా చదవాల్సి ఉంటుంది. ఈ 8 నెలల కాలంలో ఏం జరిగాయి అంటే నెంబర్ 1 అయోధ్య రామాలయ ఓపెనింగ్, నెంబర్ 2 చంద్రయాన్ 3 సక్సెస్ఫుల్ అయింది శాటిలైట్, నెంబర్ 2 అయోధ్య రామాలయం ఓపెనింగ్ అయింది. ఎన్నో సంవత్సరాల నుంచి భారతదేశంలో అత్యంత వివాదాస్పదంగా ఉన్నటువంటి ఈ రామాలయ మందిర ఓపెనింగ్ జరిగింది. అలాగే చంద్రయాన్ 3 భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో వాళ్ళు ప్రయోగించినటువంటి ఓకేనా చంద్రయాన్ 3 సక్సెస్ఫుల్ అయింది. చంద్రుని మీద దక్షిణ భాగంలో దిగినటువంటి ప్రపంచంలో మొదటి ఓకేనా ఒక శాటిలైట్గా గుర్తించబడింది చంద్రయాన్ 3. దీనికి సంబంధించిన ఎప్పుడు ప్రయోగించారు, ఓకే దానికి సంబంధించినటువంటి అందులో ఎవరు పనిచేశారు, ఎక్కడ దిగింది ఏంటి మొత్తం దాదాపు దానికి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మనం ఇలా చదవాల్సి ఉంటుంది. అలాగే 2021లో టోక్యో ఒలింపిక్ క్రీడ జరిగినాయి, దీనికి సంబంధించి వివరాలు చదవాల్సి ఉంటుంది. నెంబర్ 4 2023 వరల్డ్ కప్ క్రికెట్ ఇండియాలో జరిగింది, ఆస్ట్రేలియా విన్ అయింది ఫైనల్లో ఇండియాను ఓడించి. ఇలాంటి పరిణామాలు, అలాగే తెలంగాణ ఎలక్షన్స్, తెలంగాణకు సంబంధించి అంటే ఇవన్నీ మనము ఇట్లా ఇండియాలో వరల్డ్లో ఉన్నటువంటి అత్యంత ముఖ్యమైన పరిణామాలన్నింటినీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు తెలుసుకోవాల్సి ఉంటుంది. అంటే ఇక్కడ ఏం చేస్తున్నాం, అయోధ్య రామాలయం ఓపెన్ అయిందనే తెలుసు మనకి. అసలు అయోధ్య రామాలయం యొక్క వివాదాస్పదమైనటువంటి ఇంపార్టెంట్ విషయం ఏంటి, అసలు ఎప్పుడు జరిగింది ఏంది, దానికి సంబంధించినటువంటి వివరాలు మొత్తం మన యొక్క ఈ బిగ్ టాపిక్లో చదివామనుకోండి, మనకి గ్రూప్ 2 ఎగ్జామ్ రాస్తున్నాం. ఇప్పుడు ఇక్కడ జనరల్ స్టడీస్ పేపర్లో 30 క్వశ్చన్స్ 1 జీకే కరెంట్ అఫైర్స్ వస్తున్నాయి అనుకుందాం. ఈ 30 క్వశ్చన్స్ని మనం కవర్ చేయాలంటే సిలబస్ లేదు కాబట్టి మరి 30 క్వశ్చన్స్ ఎలా కవర్ చేయాలి అని చూస్తే ఈ జీకే కరెంట్ అఫైర్స్ గ్రూప్ 2లో 30 క్వశ్చన్స్ ఎలా కవర్ చేయాలంటే అప్పుడు మనం 3 పార్ట్స్గా డివైడ్ చేసుకున్నాం. ఈ 30 క్వశ్చన్స్లో 6 నుండి 8 క్వశ్చన్స్ని మన బిగ్ టాపిక్స్ ద్వారా ఓకేనా సంపాదించుకోవచ్చు. అంటే కరెంట్ అఫైర్స్ అంటే ఏంటిది, ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నటువంటి అత్యంత ముఖ్యమైన తాజా పరిణామాలు, అంటే బర్నింగ్ టాపిక్స్ అంటాం. ఏదైనా వివాదాస్పదంగా ఈ మధ్యకాలంలో ఎక్కడైనా బాంబులు పేలినా, ఓకేనా ప్రైడ్ యాక్సిడెంట్స్ అయినా, ఓకేనా వరదలు వచ్చినా, ఓకేనా కొత్త స్కీములు ప్రవేశపెట్టినా, ఒక ప్రముఖ వ్యక్తులు చనిపోయినా, ఎక్కడైనా ముఖ్యమైన సమావేశాలు జరిగినా, సైన్స్ అండ్ టెక్నాలజీ కొత్త ప్రయోగాలు చేసినా ఇలాంటివి అడుగుతాడు మనకి. అంటే వార్తలోని అత్యంత ముఖ్యమైన విషయాలు అడగడానికి అవకాశం ఉంటుంది. అప్పుడు మనం ఏం చేస్తున్నాం, ఇక్కడ ప్రతి క్వశ్చన్ మీకు తెలియని విషయం చాలామంది కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతుంటారు, కానీ ఎంతసేపు మిగతా సబ్జెక్ట్లో ఉన్నటువంటి సిలబస్లో ఉన్న సబ్జెక్ట్ చదువుతుంటారు. మరి ఇక్కడ కరెంట్ అఫైర్స్ జీకేలో ఎవరు చదవని మార్క్ ఏదైనా మనం యాడ్ చేసుకుంటే అది జాబ్ రావడానికి దగ్గర అవుతుంది. ఎందుకంటే ఎవరు చదవని విషయాన్ని మనం ఒక పద్ధతి ప్రకారం కనుక చదవగలిగితే ఈజీగా జీకే కరెంట్ అఫైర్స్లో స్కోర్ సాధించవచ్చు. అంటే ఏంటి ఇక్కడ ఇంపార్టెన్స్ అంటే, ఇక్కడ ఈ మధ్య కాలంలో జరిగిన బిగ్ టాపిక్ మొత్తం చదివేస్తాం. ఇక అయోధ్య రామాలయం మీద ఏ క్వశ్చన్ అడిగినా అసలు అయోధ్య రామాలయాలు కూల్చిన వ్యక్తి ఎవరంటే బాబర్. అక్కడి నుంచి మొదలు పెడితే అక్కడ కేసులు అవన్నీ పూర్వాపరాలు మొత్తాన్ని ఇక్కడ చదివేసినాం అనుకోండి బిగ్ స్టోరీలో, అప్పుడు ఏ క్వశ్చన్ అడిగినా మనం చేయొచ్చు. ఈసారి భారతదేశంలో ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ జరిగినా అత్యంత ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ క్వశ్చన్ అయోధ్య రామాలయం మీద అడిగే అవకాశం ఉన్నది. ఓకేనా, దాదాపు ఎన్నో సంవత్సరాల కళ, ఓకేనా హిందువుల యొక్క కళ నెరవేరింది.
అలాగే చంద్రయాన్ 3 సక్సెస్ అయింది. ఓకేనా. ఈ రీసెంట్గా 2020లో జరగాల్సిన ఒలింపిక్ క్రీడలు టోక్యోలో 21లో జరిగాయి. అలాగే 2023 వరల్డ్ కప్ క్రికెట్, తెలంగాణ ఎలక్షన్స్, ఇలాంటివి కొన్ని బిగ్ టాపిక్స్. ఇప్పుడు రీసెంట్గా మనకి పాలస్తీనా ఇజ్రాయెల్ యుద్ధం జరుగుతున్నది. ఎందుకు జరుగుతున్నది ఏంటి? అలాగే రష్యా ఉక్రెయిన్ యుద్ధం జరుగుతున్నది, ఇంకా జరుగుతూనే ఉన్నది ఏంటి? అలాగే ఈ సంవత్సరం అమెరికా ఎలక్షన్ జరుగుతాయి. ఓకే. అలాగే ఇక్కడ ప్రపంచవ్యాప్తంగా ఉన్న తాజా పరిణామాలను బిగ్ టాపిక్లో చదివితే అక్కడ 30 క్వశ్చన్ కవర్ అవుతున్నాయి. కొన్ని గ్రూప్ 2 గ్రూప్ 1లో ఇక్కడ దాదాపు 6 to 8 క్వశ్చన్స్ కవర్ అవుతాయి. ఇవి ఇక్కడ చదవాలి, ఇట్లా చదవాలి మొత్తం స్టోరీ లాగా. ఇది చదివిన తర్వాత ఏం చేయాలి? సెకండ్ పార్ట్కి వెళ్ళండి. అంటే ఇక్కడ కరెంట్ అఫైర్స్ని ఎలా చదువుతున్నామంటే ఒక పద్ధతి ప్రకారం చదువుతున్నాం అన్నట్టు. ఆ పద్ధతిలో ఏంటంటే సెకండ్ పార్ట్లో ఏం చదువుతామంటే ఇక్కడ ఎక్కువగా మార్కులు కవర్ చేయడానికి ఇక్కడ ఇంపార్టెంట్ టాపిక్స్ ఉన్నాయని చెప్పాను కదా, అందులో కరెంట్ అఫైర్స్, స్పోర్ట్స్ మొత్తాన్ని చదవాల్సి ఉంటుంది. కరెంట్ అఫైర్స్, స్పోర్ట్స్ ఓవరాల్గా మనకి స్పోర్ట్స్కి సంబంధించి ఓకేనా కరెంట్ అఫైర్స్, స్పోర్ట్స్ ఇందులో చదవాల్సి ఉంటుంది. నెంబర్ 1. నెంబర్ 2 కరెంట్ అఫైర్స్ అవార్డ్స్. ఈ మధ్యకాలంలో రీసెంట్గా భారతరత్న అవార్డు ఇద్దరికి ఇచ్చారు ఈ సంవత్సరం. ఓకేనా. 5 years తర్వాత భారతరత్న అవార్డు వచ్చింది. అలా రీసెంట్గా వార్తల్లో ఉంది కాబట్టి అడగడానికి అవకాశం ఉంది. పద్మ అవార్డ్స్ వచ్చినాయి. నెంబర్ 3 ఇక్కడ కరెంట్ అఫైర్స్, స్పోర్ట్స్, కరెంట్ అఫైర్స్ అవార్డ్స్. వార్తల్లోని వ్యక్తులు అంటే ఈ మధ్యకాలంలో అత్యంత పాపులర్ అయినటువంటి వ్యక్తుల గురించి ఇంటర్నేషనల్, నేషనల్, స్టేట్కి సంబంధించి మనం ఇక్కడ చదవాలి. వార్తల్లోని ప్రదేశాలు, ఖచ్చితంగా ఏదో ఒక ప్రదేశం మీద క్వశ్చన్ అడగడానికి అవకాశం ఉంటుంది. వార్తలోని వ్యక్తుల మీద క్వశ్చన్ అడగడానికి అవకాశం ఉంటుంది. సైన్స్ అండ్ టెక్నాలజీ, ఇటీవల ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి అమెరికా నాసా కానీ, ఇండియన్ ఇస్రో కానీ ఓకేనా, ఇలా ప్రపంచవ్యాప్తంగా సైన్స్ అండ్ టెక్నాలజీ సంబంధించినటువంటి ఈ యొక్క విషయాలు చదవాల్సి ఉంటుంది. ప్రముఖ సమావేశాలు, G20 కానీ, G8 కానీ, నామ్ కానీ, సార్క్ కానీ ఓకేనా, ఇలాంటి సమావేశాలన్నీ చదవాల్సి ఉంటుంది కరెంట్ అఫైర్స్లో. సర్వేలు, నివేదికలు, ప్రతి సంవత్సరం కొన్ని పత్రికలు, కొన్ని ఆర్గనైజేషన్స్ సర్వేలు, నివేదికలు ఓకేనా ప్రతి సంవత్సరం ప్రకటిస్తుంటాయి. ఇవి కంపల్సరీగా మనం చదవాల్సి ఉంటుంది. ప్రభుత్వ పథకాలు, కేంద్ర పథకాలు, రాష్ట్ర ప్రభుత్వ పథకాలు, ఆ పథకాలన్నీ చదవాలి. స్కీమ్స్ అంటుంటాం వాటిని. అలా ఇవన్నీ చదవాల్సి ఉంటుంది 8th. 9th వచ్చేసరికి ఓకేనా ఇక్కడ కరెంట్ ఎకానమీ, కరెంట్ అఫైర్స్ సంబంధించినటువంటి RBI ఇష్యూస్ కానీ, బ్యాంకింగ్ సంబంధించి కానీ ఓకేనా, ఇటీవల కాలంలో ఎకనామిక్స్ సంబంధించి ఏమన్నా మార్పులు జరిగాయా, ప్రపంచ దేశాలకు సంబంధించినటువంటి కొత్త కొత్త సంస్థలు ఏమైనా ఇండియాలో పెట్టుబడులు పెట్టాయా, హైదరాబాద్ తెలంగాణ రాష్ట్ర కేంద్రం అయినటువంటి హైదరాబాద్లో ఏమన్నా ఇతర దేశాల వాళ్ళు ఏమైనా పెట్టుబడులు పెట్టారా, ఏదైనా సంస్థ స్థాపించబడిందా, ఇటీవల అడుగుతున్నాడు క్వశ్చన్స్. ఇవి ఒప్పందాలు జరిగాయా, ఇలాంటివి ఖచ్చితంగా ఓకేనా గుర్తుపెట్టుకోవాలి. కరెంట్ పాలిటిక్స్, ఇటీవల కాలంలో దేశంలో ప్రపంచంలో జరిగినటువంటి కరెంట్ పాలిటిక్స్ ఓకేనా, పాలిటిక్స్ సంబంధించి ఇటీవల కాలంలో కొత్తగా భారతదేశంలో కానీ ఈ మధ్య కాలం 8 సంవత్సరాల కాలంలో ఏమైనా మార్పులు జరిగాయా, ఎక్కడెక్కడ ఎలక్షన్స్ జరిగాయి ఓకేనా, ఎవరైనా చేంజ్ అయ్యారా, కొత్తగా ఎవరైనా అపాయింట్ అయ్యారా, ఇలాంటివన్నీ మనం పాలిటిక్స్లో చదవాల్సి ఉంటుంది. నెంబర్ 11 ముఖ్యమైనటువంటి ఆపరేషన్స్. ఈ మధ్య కాలంలో ఏమన్నా ఆపరేషన్స్ నిర్వహించారా ఓకేనా. ఆపరేషన్స్ అంటే మనకి ఆపరేషన్ బ్లూ స్టార్ అంటుంటాం. 1984లో ఇందిరాగాంధీ ఆధ్వర్యంలో ఓకేనా స్వర్ణ దేవాలయంపై నిర్వహించబడినటువంటి ఆపరేషన్. అలాంటి ఆపరేషన్స్ ఈ మధ్య కాలంలో ఏమైనా జరిగాయా? నెక్స్ట్ 1 ఈ మధ్యకాలంలో ఏమైనా కొత్త బుక్స్ అండ్ ఆథర్స్, ఏదైనా బాగా పాపులర్ అయిన పుస్తకాలు కరెంట్ అఫైర్స్ ఈ సంవత్సర కాలంలో ఏమైనా రిలీజ్ అయ్యాయా, ఆ పుస్తకాలు ఏమైనా వివాదాస్పదమయ్యాయా, ఆ పుస్తకాలు ఏమైనా ఇంపార్టెన్స్ ఉందా, ఎవరు రాశారు, దానికి సంబంధించినటువంటివి. ఇటీవల అవార్డులు పొందిన పుస్తకాలు కూడా కొన్ని ఉంటాయి, అలాంటి వాటిని ఇక్కడ చదవాల్సి ఉంటుంది. నెంబర్ 13 ఇది లాస్ట్లో చదవాలి. మొత్తం కరెంట్ అఫైర్స్ సంబంధించినటువంటి 13 పార్ట్స్ని బాగా కవర్ చేయగలిగితే ఇవన్నీ ఇక ఒక్క మార్క్ కూడా మిస్ కాదు. మీరు కావాలంటే దీని ప్రకారం చదివి చూడండి, లేకుంటే దీని రాసుకొని ప్రీవియస్ పేపర్ చూడండి, మొత్తం దాదాపు ఒక్క క్వశ్చన్ కూడా మిస్ కాదు. పర్టికులర్గా ఈ టాపిక్ నుంచే క్వశ్చన్స్ వస్తాయి. ఆ 13th టాపిక్ని లాస్ట్ చదవాలి మనం. ఇక్కడ ఏమంటామంటే ప్రపంచవ్యాప్తంగా, ఇండియా వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రముఖ సంస్థలు
అధిపతులు. ఇది కంపల్సరీ క్వశ్చన్ అడుగుతాడు, గ్యారంటీ. అంటే ప్రముఖ సంస్థలు అధిపతులను ఏంటంటా మనము అంటే ఈఎన్ఓ కానీ, ఓకేనా, ఇండియాలో ఉన్నటువంటి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కానీ, నాసా కానీ, ఇస్రో కానీ, ఇలా ప్రముఖమైన సంస్థలకు అధిపతులు మారుతుంటారు. రీసెంట్గా వరల్డ్ బ్యాంక్కి భారతీయ వ్యక్తి ఒక ఎన్ఆర్ఐ, ఓకేనా, వరల్డ్ బ్యాంక్కి ప్రెసిడెంట్గా అయ్యాడు, అజయ్ బంగా. అంటే రీసెంట్గా ఇలాంటి ఏమైనా ఇంపార్టెన్స్గా మారుతున్నటువంటి కాలానికి అనుగుణంగా కొత్త వాళ్ళు అపాయింట్ అవుతున్నారా అని చూడాలి. ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే కరెంట్ అఫైర్స్ 3 భాగాలు విభజించి, ఓకేనా, పార్ట్ 1లో బిగ్ టాపిక్స్ అవుతున్నాం. 8 నెలల కాలంలో అత్యంత ముఖ్యమైనవన్నీ ఒక దగ్గర రాసుకొని చదువుతున్నాం. ఇక్కడే 6 to 8 మార్క్స్ కవర్ అవుతాయి. మిగిలిన మార్కుల్లో ఇక్కడ మనకి ఖచ్చితంగా ఎక్కువ మార్కులు ఇక్కడ కవర్ కావడానికి అవకాశం ఉంటుంది, 12 to 14 మార్క్స్. పక్కా సెకండ్ పార్ట్లోనే ఎక్కువ మార్కులు, దాదాపు 50% మార్కులు ఇక్కడ కవర్ అవుతాయి. ఇక్కడ కవర్ అవుతాయి దాదాపుగా. ఇక్కడ కాకుంటే ఇక లాస్ట్ మిగిలింది ఏంటంటే థర్డ్ పార్ట్. ఆ థర్డ్ పార్ట్లో మనం ఏం చేస్తామంటే ఇక ఇక్కడ మిస్ అయింది, ఇక్కడ మిస్ కాదు, ఇది 3వ పార్ట్. అంటే మనం ఏం చేస్తున్నాం, ఒక చేపలు పట్టే వాళ్ళు ఉంటారు, ఒక చెరువులోకి చేపలు పడటానికి వెళ్ళారు. చెరువులో చేపలన్నీ ఒకే విధంగా ఉండవు, పెద్దవి ఉంటాయి, మీడియం ఉంటాయి, చిన్నవి ఉంటాయి. ఆ చేపలన్నీ ఒక్క వలతో పట్టలేరు వాళ్ళు. పెద్ద చేపలకి పెద్ద వల వేస్తారు, పెద్ద చేపలను తీసుకొస్తారు. మీడియం ఉన్నటువంటి చేపలకు మీడియం వల వేస్తారు. ఇక చిన్న చేపలు మొత్తం పట్టాలంటే చిన్న వల వేస్తారు. అప్పుడు చెరువులో ఉన్న చేపలన్నీ ఖాళీ అవుతాయి. మనం కరెంట్ అఫైర్స్ చదివేటప్పుడు కూడా 3 విధానాలుగా పాటించాలి. ఒకటి పెద్ద చేపలు పట్టే విధానమైనటువంటి బిగ్ టాపిక్స్, మీడియం అయినటువంటి ఒకటి ఇక్కడ కరెంట్ అఫైర్స్ స్పోర్ట్స్, కరెంట్ అఫైర్స్ అవార్డ్స్. 3వ పార్ట్లో ఒక్కటి కూడా మిస్ అవ్వకుండా ఏం చేస్తామంటే 2023, ఓకేనా, ఫిబ్రవరి నుండి 2024 ఫిబ్రవరి 1 year, యాక్చువల్ 8 months అని చెప్తుంటాం, కొంచెం ముందుకెళ్ళినా కూడా తప్పులేదు. 2023 ఫిబ్రవరి నుండి 2024 ఫిబ్రవరి వరకు. ఫిబ్రవరి 2023 ఏం జరిగింది ఒక్క లైన్లో చూడాలి. ఇంటర్నేషనల్ అండ్ నేషనల్. ఫిబ్రవరి 2 ఏం జరిగింది, ఇట్లా డేట్ టు డేట్ ఈవెంట్స్ అంటారు దీన్ని. ఇక్కడ మిస్ అయితే ఖచ్చితంగా ఇక్కడ దొరుకుతుంది, ఇక్కడి నుంచి మిస్ అయ్యే అవకాశం లేదుగా. ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు జాబ్ కొట్టాలంటే ఒక ప్రాసెస్ ప్రకారం ఖచ్చితంగా చదవాల్సి ఉంటుంది. ఆ ప్రాసెస్ ఏంటంటే ఈ ప్రాసెస్. ఇప్పుడు మనం చదువుతున్నటువంటి ఈ విధానం ప్రకారం కనుక కరెంట్ అఫైర్స్ చదవగలిగితే ఒక్క క్వశ్చన్ మిస్ అయితే నన్ను అడగండి, మిస్ కాదు, ఎందుకంటే ఒక పద్ధతి ప్రకారం చదివేసినాం. ఇవి ఖచ్చితంగా దీన్ని ఫాలో కావండి. వాళ్ళు చెప్పినటువంటి ఈ క్లాస్ని కరెంట్ అఫైర్స్లో జీకేలో కనుక ఖచ్చితంగా ఎన్ని మార్కులు వస్తే అన్ని మార్కులు సంపాదించవచ్చు. ఇది పద్ధతి. ఈ పద్ధతి ప్రకారం కనుక చదవండి. ఇప్పుడు మనకి ఇందులో ఏముంటాయో తెలిసిపోతుంది, ఇక మొత్తం ఇవన్నీ కవర్ చేసుకోవచ్చు. ఇది సిలబస్. అంటే సిలబస్ ఇయర్ కానీ మనం ఒక 10 సంవత్సరాల నుంచి చూసినటువంటి పేపర్ని బట్టి దీన్ని తయారు చేసుకున్నాం. ఇక్కడ కవర్ అవుతాయి, ఇక్కడ కవర్ అవుతాయి, మిగిలిన ఇక్కడ కవర్ అవుతాయి. ఇది ఫస్ట్ పర్టికులర్గా మనం ఒకవేళ క్లాస్ ఇంటూ అది నోట్స్ రాసుకోండి అవన్నీ టాపిక్స్ని. అందులో ఏదైతే ఇంపార్టెంటో మనకి టాపిక్ వైజ్ చెప్పుకుందాం. ఓకేనా, నెక్స్ట్ వన్.